ఒకసారి ఈ రాజాసాబ్ మూవీ పోస్టర్ రీడింగ్ అయితే చూడండి. సో చాలా బాగా అవుతుంది కదా. సింపుల్ గా మీరు కూడా మీ ఒక పిక్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. పోస్టర్ అయితే చూసారు కదా. సో సింపుల్ గా మీరు కూడా మీ ఒక పిక్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ దానికోసం అయితే మీరు ఇన్స్టాగ్రామ్ మొబైల్కి అయితే వచ్చాక ఇక్కడ మీకు యూట్యూబ్ అని కనబడుతుంది కదా. సో దీని మీద ట్యాప్ అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ మీకు అల్ట్ మోషన్ యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఫస్ట్ మీరు యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక పైన మీకు టెలిగ్రామ్ అని కనబడుతుంది కదా. సో దీని మీద ట్యాప్ అయితే వేసుకోండి. కంటిన్యూ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మన ఛానల్కి అయితే వచ్చాక మీరు ఏం చేస్తారంటే పైన మీకు 3 డాట్స్ కనపడుతుంది కదా. సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు 122 అని సెర్చ్ అయితే వేయండి. సో సెర్చ్ అయితే వేస్తే మీకైతే ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇక్కడ రాజాసాబ్ మూవీ బ్యాన్ రేటింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఏంటంటే నేను ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 రెండు కూడా ఇచ్చాను. సో ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అనేది మనకు రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 రెండు కూడా ఆల్మోస్ట్ లాగా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను. సో ఇప్పుడైతే నేను ఒకసారి ప్రాజెక్ట్ 1 అయితే ఇంపోర్ట్ అయితే చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మీరు ఇంపోర్ట్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ ఉంది కదా. సో దీని మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో చేసుకుంటే మనకు ఇలా అయితే ఉంటుంది. సో ప్రాజెక్ట్ 1 వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు నేను జస్ట్ ఓన్లీ ఇక్కడ ప్రభాస్ సార్ పిక్స్ అయితే పెట్టాను. సో ఇక్కడ రాజాసాబ్ మూవీలో ఉన్న పిక్స్ మాత్రమే యూజ్ చేసి పెట్టాను. సో ఆల్రెడీ ఎడిట్ అయితే చేశాను. సో ఇక్కడ పిక్స్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసి సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిక్స్ అన్ని కూడా మీరు కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఒక పిక్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఇవన్నీ కూడా మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చిన్నగా ప్లస్ ఐకాన్ బాక్స్ ఉంది కదా. సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ 8 లేయర్స్ కాపీ చేసుకోండి. సో చేసుకున్నాక మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చాక ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ మీకు ఇచ్చాను కదా. సో ఇక్కడ నా దగ్గర ఉంది ప్రాజెక్టు. సో ఇదైతే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు 8 లేయర్స్ కూడా మీరు పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు గ్రూప్ ఉంది కదా. సో గ్రూప్ అనేది మీరు మొత్తం పైన పెట్టుకోండి ఇలా. సో ఇలా మొత్తం పైన పెట్టుకున్నాక ఇక్కడ గ్రూప్లో మీకు పిక్ చేంజెస్ కూడా సరిపోతుంది. ఇక్కడ గ్రూప్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్క్ మీ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ నేను ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసి దీన్ని ప్లస్ ఐకాన్ ట్యాప్ చేస్తున్నాను. సో ఇంతే దీన్ని కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మౌంటర్స్లోకి వెళ్ళేసి కొంచెం స్కేల్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని ఇలా తగ్గించుకోండి. సో ఇంతే. సో అయితే తగ్గించుకోండి అంతే. సో కరెక్ట్గా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ పిక్ కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఎఫెక్ట్ ఉంటుంది చాలా బాగా అయితే ఉంటుంది. సో సింపుల్గా అయితే మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇంతే. ఈ విధంగా మీరు రాజాసాబ్ మూవీ పోస్టర్ రేటింగ్ లేదా బ్యాన్ రేటింగ్ అయితే సింపుల్గా అయితే రేటింగ్ అయితే వేసుకోండి. సో సింపుల్గా అయితే ఉంటుంది. జస్ట్ మీరు ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మొత్తం పోస్టర్ రేటింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాప్ వేసుకొని ఇక్కడ కరెంట్ ఫేమస్ పేజ్ మీద ట్యాప్ వేసుకొని సేవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ సేవ్ మీ ట్యాప్ వేసుకుంటే పిక్ అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది.